బాపమ్మ నన్ను కొట్టిండ్రు ఆట పోయిన కాడ. ఎవడారా కొచ్చినోడు? రాయరంకులోడు. గా చాతమ్మ కొడుకు, ఇంకో కొడుకు చూయిస్తా బావాలను. గాలేనే అలా బాప మొత్తం తిరుగుతూ మస్తు ఆపిస్తాయా. నేను అప్పుడే అన్నా, నువ్వు చెప్తున్నావారా? 100 గుద్దులని కొడుతుంది. వాడు అసలు బక్కపానమే. వాడు అంటే బహుమని తీసుకొస్తాడు, అంటే బహుమని తీసుకొస్తాడు. ఇంకేం తన్నిచ్చుకోరు ఇద్దరు కలిసి. ఇద్దరం కలిసి అన్నాం కారా, ఇద్దరం తిన్నాను, ఇద్దరం మాటలు పడదాం. నేను ఎందుకు తింటాను, సపరేట్గా బాపమ్మ వాడు పోతాను చూడు, వాడుకో కొట్టిండు నన్ను. ఎవడారా నా కూరని కొట్టింది? మీ బొంద పెట్ట, మిమ్మల్ని బోర్లయ్యా, మిమ్మల్ని గడ్డ పెట్ట. మనుషులాగా ఆడగలారా? పోరగాళ్ళు అన్నప్పుడు ఆడుకోవాలి కానీ గట్లా కొట్టుకుంటారా? అంతగానం కొడితే పోర గీపి నొత్తుందని ఊపిరి తీయత్తలేదని బట్టే మిమ్మల్ని విసికిపెట్ట. అప్పుడే చెప్పిన మాట ఆడినప్పుడు సరంలో పోతే దెబ్బలని అయితే కొడతారా? మిమ్మల్ని బొంద పెట్ట ఆ పొరని మీద చేస్తారు. మీరెంత మీ ఆస్కారం ఎంత? కొద్దొక్కలతో భూమికి జానాలు లేరు. కోటి రసాల కుట్టిన వాళ్ళు, రాయరంకులు అంటే పోతారేమో ఆవులగాడిదలు. వీళ్ళని విసికి పెట్ట నిన్ను అనాల మొదలు పొద్దు బాడుకో. ఇంటికాడ ఉండరా బాడుకో అంటే చెప్తుంటావా? అలా కాలు మొక్క పోతే అలా దాన్ని ఎడుతుంది. ఆట పోయిన కాడ తనుకుంటారు, గుద్దుకుంటారు, ఎడతారు. నువ్వేం చెప్తావరా? అలవై చెప్తారా? అలా వేయకు, అప్పటికా నువ్వే చూసుకోవాలి. కానీ వాళ్ళు గట్టి కొట్టిరు మా నన్ను. పాసాగనిగా అంత పొడిగా నీతోటి ఏడదెత్తావు. ఒక్క తాడ కూడా సపరేట్ కొత్తవా? పైన కాడలా దాన్నిచ్చుకుంటావు. వాళ్ళు మంచోళ్ళు కాదురా, వాళ్ళు బస్ట్ పోరగాళ్ళు మంచోళ్ళు కాదంటే చెప్తుంటావా? నువ్వు వినే రకమేనా అనేది? నీ తాత సెంటర్ నేను